देवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीकृष्ण परब्रह्मणे नमः। అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి. మనం శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగుహ్య యోగము అనే దాంట్లో ఈరోజు మనం 5-6 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం. 5వ శ్లోకం. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూత భావనః. మనకు పరమాత్మ ఈ యొక్క రాజవిద్య రాజగుహ్య అనే యోగం ఈ యొక్క అధ్యాయం నుంచి మనకు పరమాత్మ తత్వాన్నంతా కూడా అంటే జ్ఞాన విజ్ఞాన యోగం అంటే 7వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని అక్కడ ఏ విధంగా అయితే శాస్త్రములు గురువులు చెప్పిన దాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా పొందేది విజ్ఞానం. ఆ విజ్ఞానాన్ని ఎలా పొందాలనే విషయాన్ని ఇక్కడ చెప్పడం మొదలవుతోంది. అక్కడ ముందే సూచించారు, ఇంకా వివరంగా ఇప్పుడు చెప్పడం మొదలవుతోంది. అంటే మనకు విశ్వంలో ఉండేది జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు, ఈ మూడే ఉండేది. ఈ మూడింటిలో కూడా జగత్తులో జగదీశ్వరుడే ఉన్నాడు. ఇది అనుభవంలోకి రావడమే జ్ఞానం, విజ్ఞానం. ఆ జ్ఞానం ఉందని తెలుసుకోవడం జ్ఞానం, తెలుసుకుందని అనుభవంలో తెచ్చుకోవడం విజ్ఞానం. కానీ ఇది ఎలా అంటే ఎవరు సృష్టి చేశారో, ఎవరు జగదీశ్వరుడు ఉన్నాడో, జగత్తుని ఎవరు నిర్మించారో ఆయన చెప్పాల్సిందే ఆ విషయం. కాబట్టి ఆయనే చెప్తున్నారు, తన గురించి తానే చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడి నుంచి. కాకపోతే మనం దీంట్లో వెళ్లే ముందు చాలా ఇక్కడి నుంచి మనకు పూర్తిగా భగవంతుడు అంటే ఏంది, ఆయన ఈశ్వరత్వం అంటే ఏంది అనే విషయాన్ని మనకు చెప్పుకుంటూ వెళ్తారు. అంటే మనం చేయబట్టుకొని తీసుకెళ్తారు. ఇది భగవంతుడు అంటే నేను భగవంతుని ఇలాంటి వాణ్ణి అనే జ్ఞానాన్ని మనకి కంచి ప్రసాదిస్తారు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందువల్ల దీంట్లో వేదాంత భాష ఉంటుంది. చెప్పే విషయము మనకు అర్థం కానట్టుగా అనిపిస్తుంది, కానీ చూస్తే మళ్ళీ సులభమైన విషయమే ఉంటుంది. లోపల చూస్తే పైకి చూడడానికి మాత్రం ఏదో ఒక గంభీరమైన విషయం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి మనం శ్రద్ధగా, అందుకనే ముందే చెప్పేశారు, ఇక్కడి నుంచి మాత్రం మొదటి శ్లోకంలో చెప్తున్న విషయాన్ని నుంచి మనం అన్ని రోజు గుర్తుపెట్టుకోవాల్సిందే. మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పాడు? రాజవిద్య రాజగుహ్య అనే ఒక యోగము, ఆ యొక్క జ్ఞానము ఎలా ఉంది, విజ్ఞాన సహితంగా ఉందని చెప్పుకుంటూ వచ్చాడు. ధర్మంగా ఉందని చెప్పాడు, ప్రత్యక్ష అవగతం అవుతుందని చెప్పాడు, ఇంకా అది శాశ్వతమైంది, అటువంటి విద్యను తెలుసుకోవాలని చెప్పాడు. ఆ విద్య తెలుసుకోవడానికి అనసూయవే, అసూయ లేకుండా ఉండాలని చెప్పాడు. తర్వాత శ్రద్ధ ఉండాలని చెప్పాడు. ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళకు తన తత్వం అర్థం అవుతుందని చెప్పాడు. అంటే తెలుసుకోవడానికి మనకేముండాలా? శ్రద్ధ అంటే వినే విషయం మీద ఏకాగ్రత ఉండాలి, ముఖ్యమైన విషయం అది. మనకి శ్రద్ధ ఏకాగ్రత ఉంటే ఈ యొక్క ఆయన చెప్పే విషయం మనకు సులభంగా అర్థమైపోతుంది. ఇంకోటి, ప్రపంచ విషయాల్లో మనం తలదూర్చేది ఎప్పుడంటే అసూయ ఉన్నప్పుడు, అసూయతో పాటు ఈర్ష్య ద్వేషం అన్నీ మళ్ళీ పుట్టుకుంటూ వస్తాయి. ఎప్పుడైతే అసూయ లేకుండా ఉంటుందో మనం సులభంగా అర్థం చేసుకుంటాం దైవతత్వాన్ని గురించి. లేకపోతే మనకు ప్రపంచ విషయాల మీదే వ్యామోహం ఎక్కువైపోతుంది, పరమాత్మ అర్థం కారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవడం కోసంగా ముందు నుంచి చెప్పడం మొదలు పెట్టేశాడు. మొదటి శ్లోకం నుంచి చెప్పేశాడు, నీకు శ్రద్ధ ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి, ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉండాలి ముందే చెప్పేశారు స్వామి. ఇంకా మనకు ముందు 4వ శ్లోకంలోకి వచ్చేసరికి ఆయన చెప్పింది ఏమని చెప్పాడు? చివరిగా చెప్పింది ఏంది? నేను సర్వభూతముల యందు నా యందు సర్వభూతములు లేవు అన్నాడు. అంటే సర్వభూతములు ఆయన మీద ఆధారపడ్డాయి, కానీ ఆయన వాటి మీద ఆధారపడలేదు అనే విషయాన్ని మనకు అక్కడ చెప్పారు. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఇంకొక విషయం చెప్తున్నారు. నచ మత్స్థాని భూతాని, నాలో స్థిరముగా జీవులు లేవు, నా యందు జీవులు లేరు అని ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేసాడు. అదేంటది?
తనే అంతటా వ్యాపించి ఉన్నా అని చెప్పాడు, తానే అవ్యక్తంగా ఉన్నానని చెప్పాడు, సర్వ జీవరాశిలో తానే ఉన్నాడని చెప్పాడు, ఇప్పుడు జీవులు లేవు అని చెప్తున్నాడు. అంటే అర్థమైంది. అలా ఎందుకు చెప్తున్నారు? డైరెక్ట్గా చెప్పచ్చు కదా విషయాన్ని. అలా చెప్పడం లేదు. అలా ఎందుకు చెప్పడం లేదనే దానికి తర్వాత శ్లోకంలో ఆయనే ఎగ్జాంపుల్ ఇచ్చేశారు డైరెక్ట్గా. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాలి ఏంటంటే, భగవంతుడు విశ్వానికి అతీతంగా ఉన్నాడు. ఆయన విశ్వంతా వ్యాపించి ఉన్నాడు, విశ్వానికి అతీతంగా ఉన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, అక్కడ అవ్యక్తం అని చెప్పిన దగ్గర మనకు అవ్యక్తం అని చెప్పినప్పుడు కూడా ముందు చెప్పేశారు పరమాత్మ. 8వ అధ్యాయంలో మొత్తం చెప్పేశారు. ఏమని చెప్పారు? బ్రహ్మ ఆయుష్ ప్రకారంగా ఆ బ్రహ్మలోకం నుంచి ఉండే కింద 14 లోకాలన్నింటిలో కూడా ఎలా జరుగుతోంది? ఆ బ్రహ్మ ఆయుష్ ప్రకారంగా బ్రహ్మలోనే కలిసిపోతారు, అవ్యక్తంగా వెళ్ళిపోతారు, అంటే కనిపించకుండా పోతారు. మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలం మొదలు కాగానే అందరూ బయటకు, జీవులంతా మళ్ళీ రూపాలు ధరించి బయటకు వస్తారనే విషయాన్ని మనకు అక్కడ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయన చెప్పేశారు, మళ్ళీ ఈ విశ్వానికి అంత, ఈ బ్రహ్మలోకానికన్నా అతీతంగా దాంట్లో అంతకన్నా అవ్యక్తంగా ఉన్నాను నేను విషయం అక్కడ కూడా చెప్పారు. మనకు ముందే 8వ అధ్యాయంలోనే చెప్పేశారు. ఇప్పుడు కూడా అది చెప్తున్నారు. నేను అవ్యక్తంగా ముందు 4వ శ్లోకంలో చెప్పింది అదే, జగత్తులో అవ్యక్తంగా ఉన్నా అనే విషయం మళ్ళీ చెప్పేశాడు. అంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏంది? బ్రహ్మాది లోకాల్లో ఉండే బ్రహ్మ ఆయుష్ ప్రకారంగా అవ్యక్తమయ్యే స్థితి వేరే, నేను అంతకన్నా అవ్యక్తుణ్ణి, అవ్యక్తమైన వాణ్ణి, అంటే నేను అంతకన్నా ఇంద్రియాలకి, మనసుకు, బుద్ధికి కనిపించని వాణ్ణి అనే విషయాన్ని స్పష్టం చేశారు 4వ శ్లోకంలో. కాబట్టి ఇక్కడ చెప్తున్న విషయం ఏంటప్పటికీ, జీవులందరూ నాలో లేరు అని చెప్తున్నాడు. అంటే అర్థమైంది, వాటన్నింటికన్నా ఆయన అతీతంగా ఉన్నాడు, 14 లోకాల కన్నా అతీతంగా ఉన్నాడని చెప్పడమే. ఇంకో విషయం ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మనకే ఈ జ్ఞానం వస్తే, ఈ జ్ఞానం తెలిసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడికి విశ్వమంతా భగవంతుడే కనిపిస్తాడు. విశ్వంలో జీవులు, జీవాత్మలు ఏమి కనిపించవు. వాడికి కనిపించేదంతా ఆత్మస్వరూపంగా భగవంతుడే కనిపిస్తాడు. మనకి ఇది మనం ముందే చెప్పుకున్నాం. వివేకానందుడికి దేవుడు ఉన్నాడని ప్రశ్నించి రామకృష్ణ పరమహంస తిరిగిపోయినప్పుడు ఆయన హృదయ స్థానంలో చేయిబెట్టిన తర్వాత ఆయనలో అమితమైన మార్పు వచ్చింది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్తుంటే దారిలో అందరూ భగవంతుడే అన్ని రూపాలు తిరుగుతున్నట్టు కనిపించింది ఆయనకి. ఇంటికి పోతే అమ్మ అన్నం పెడితే అన్నము బ్రహ్మంగా కనిపించింది, అమ్మ పెట్టిన ప్లేటు బ్రహ్మంగా కనిపించింది, తింటున్న పదార్థము బ్రహ్మంగా కనిపించింది. అంటే అంతటా పరబ్రహ్మే ఉన్నాడు, జీవులంతా ఉన్నారన్న విషయం మనకు ఆ జ్ఞానం వచ్చేంత వరకే. జ్ఞానం రాకపోతే తెలియదు. ఆ జ్ఞానం వస్తే మాత్రం మనకంతా పరబ్రహ్మ తప్ప ఇంకేం కనిపించదు. ఆ విజయమే ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ. నా ఎందు అవి లేవంటే నేను తప్ప జగత్తులో ఇంకేం లేదు, నేను అన్నిటికీ అతీతంగా ఉన్నాను అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఇది స్టేట్మెంట్ ఆయన. పశ్య, చూడు ఓ అర్జున, చూడు మే, నా యొక్క ఐశ్వరం, ఈశ్వరత్వాన్ని చూడు. భగవంతుడి యొక్క ఈశ్వరత్వం. ఈశ్వరత్వం అంటే, ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అంటే ఎవరంటే సృష్టి, స్థితి, సంహారం అనే కార్యక్రమం చేసేవాడు ఆయన ఈశ్వరుడు. ఆ చేయించేవాడు ఆయన. అందుకనే కింద చెప్పేసాడు వెంటనే, మమాత్మా భూత భావన, నా యొక్క ఆత్మస్వరూపం నేనే, పరమాత్మగా ఉన్న నేనే ఈ భూత భావన, భూతమును సృష్టించున్నాను. మరియు భూత భృన్, ఆ భూతములన్నింటినీ నేనే భరిస్తున్నాను, పోషిస్తున్నాను. మరి నచ భూతోస్తో, భూతములు మాత్రం నాలో లేవు, ఈ జీవులు మాత్రం నాలో లేరు, కానీ నేను మాత్రం భూతములు సృష్టించేది నేనే, వాటిని పోషించేది కూడా నేనే అని చెప్పేస్తున్నారు. అంటే పరమాత్మ ఏం చెప్తున్నారు? ఈశ్వరత్వం ఎలాంటిదంటే అలాంటిదని చెప్తున్నారు. ఎంత గొప్పదంటే అంత గొప్పది. ఆయన ఈశ్వరత్వాన్ని మనం అర్థం చేసుకోలేము, అర్థం కానంత గొప్పగా ఉందన్నమాట ఆయన ఈశ్వరత్వం. ఇప్పుడు మన ఇళ్లలోనే మన పిల్లకాయలు ఉన్నారు. మన ఆలోచన వేరే, వాళ్ళ ఆలోచన విధానం వేరే. మనం ఏం చెప్తాం? ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అని చెప్తాం. వెంటనే వాడు ఎందుకు చేయకూడదు అని ప్రశ్నిస్తాడు. ఎందుకు చేయకూడదు దానికి కారణాలు చాలా ఉంటాయి, కానీ వాడికి చెప్తే అర్థం కాదు. ఆ చిన్న వయసుకి ఏం చెప్తావు? ఏం చెప్పలేవు. అది అంతే, అది అట్టే చెయ్యాలి అని వాదిస్తాం, గౌరవిస్తాం. కానీ వాడికి ఏమనిపిస్తుంది? ఏందో వీళ్ళు నాకు ఇది చెప్తారు, అది చేయిస్తున్నారు అంటారు.
అంటే భూమి మీద ఉన్న మనలాంటి మానవులే చెప్పింది చిన్నపిల్లలకు అర్థం కాకపోతే ఇక పరమాత్మ యొక్క తత్వం అంతకన్నా గంభీరమైంది. అందుకనే గుహ్య, రహస్యమైంది. ఆయన యొక్క మాయ రహస్యమైంది. అందుకనే ఆయన ఏం చెప్తున్నాడు, యోగమైశ్వర్యం, నాది యోగం, నా ఈశ్వరత్వం అనే యోగము ఎలాంటిది? అది యోగం. యోగం అంటే మామూలుగా అర్థం ఉపాయము. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఉపాయం. ఆయన ఉపాయం ఎటువంటిదంటే అందరికీ అందరు, మరియు ఘటన సమర్థుడు, ఏమైనా చేయగలడు, ఏదైనా సాధ్యమే. అసాధ్యమైందంటూ ఏమీ లేదు ఆయనకి, అన్నీ సాధ్యమే ఆయనకి. అలాగే ఆ విషయాన్ని గురించి ఒక పండితుడు భక్తుడు ఉంటాడు. ఆ భక్తుడు అమిత భక్తుడు విష్ణుమూర్తికి. అలాగే ఒక చెప్పులు కుట్టేవాడు కూడా అమిత భక్తుడు, కానీ చాలా బీదవాడు. ఒకసారి నారదుడు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విష్ణుమూర్తి భక్తుడు వచ్చి, నాకెప్పుడు మోక్షం వస్తుందో పరమాత్మను కనుక్కో అని చెప్తాడు. సరే అంటాడు. అలాగే చెప్పులు కుట్టేవాడు కూడా నిరంతరం భగవంతు నామం చేసుకుంటూనే పనులు చేస్తుంటాడు. అతనికి కూడా కనిపిస్తే ఆయన కూడా అడుగుతాడు, నాకెప్పుడు మోక్షం వస్తుందో అడుగుతావా అనేసి. సరే అని చెప్పి నారద మహర్షి విష్ణుమూర్తి దగ్గర అడుగుతాడు. ఆ మహాపండితుడు రోజు నిత్యం నీకు ఆరాధన చేస్తున్నాడు, ఆయనకి ఎప్పుడు మోక్షం వస్తుంది, ఆ చెప్పులు కుట్టేవాడికి ఎప్పుడు మోక్షం వస్తుంది అని అడుగుతాడు. చెప్పులు కుట్టేవాడికి ఈ జన్మలోనే మోక్షం వస్తుంది, ఆ పండితుడికి అప్పుడే మోక్షం రాదు, అతని జ్ఞానం వచ్చేదాకా మోక్షం రాదు అని చెప్తాడు. అప్పుడు నారదుడు ఆశ్చర్యపోతాడు, ఇదేంది, పండితుడికి కదా మోక్షం రావాల్సింది, నిరంతరము పూజలు చేస్తున్నాడు, నిష్టగా ఉన్నాడు, అతనికి కదా రావాల్సింది అని విష్ణుమూర్తిని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇప్పుడు నేను చెప్పిన ఒక మాట చెప్తాను, ఇది పోయి ఇద్దరిని అడుగు, ఏం చెప్తాడు తెలుసుకో, దాన్ని బట్టి నీకే అర్థమవుతుంది అంటాడు. చెప్పమంటాడు. ఏముంది, విష్ణుమూర్తి ఏం చేస్తున్నాడంటే ఒక సూది బెజ్జంలోకి ఏనుగును ఎక్కిస్తున్నాడని చెప్పు అని చెప్తాడు. సరే నేను చెప్పి నారద కిందకి వచ్చేస్తాడు. ముందు పండితుడి దగ్గరికి పోతాడు. పోయేసేసి నాకెప్పుడు మోక్షం వస్తుంది అంటే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న అడిగి మళ్ళీ ఆయన అంటాడు, విష్ణుమూర్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేసి. వెంటనే నారదుడు, ఆయన ఏం చేస్తున్నారంటే సూది బెజ్జంలోకి ఏనుగును ఎక్కిస్తున్నారు అని చెప్తాడు. భలే చెప్తావే నువ్వు, ఎవరన్నా సూది బెజ్జంలోకి ఏనుగును ఎక్కిస్తారా, అది అసాధ్యమైన విషయము, దాన్ని వచ్చి మాకు చెప్తావా నువ్వు అని వాదిస్తాడు. ఇంకా సరే అని చెప్పి, ఇంతకీ మోక్షం ఎప్పుడు వస్తుందని చెప్పాడు విష్ణుమూర్తి అంటే, కొంచెం టైం పడుతుంది నీకు అని చెప్పమన్నారని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ చెప్పులు కుట్టి అందరికి వెళ్తాడు. వెళ్ళి ఆయన కూడా అదే ప్రశ్న అడుగుతాడు, విష్ణుమూర్తి నువ్వు పోయేసరికి ఏం చేస్తున్నాడు అనేసి. ఆయన సూది బెజ్జంలోకి పెద్ద ఏనుగును ఎక్కించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్తాడు. అంతే, ఆయన కన్నీళ్లు పెట్టుకొని, ఆహా ఘటన సమర్థుడు భగవంతుడు, భగవంతుడికి అసాధ్యమే ఉంది అసలు, ఒక చిన్న విత్తనంలోనే పెద్ద వృక్షాన్ని కూర్చోబెట్టిన వాడు, అంత శక్తిమంతుడికి సూది బెజ్జంలోకి ఏనుగుని ఎగిరే పెద్ద విషయమా, అంత అద్భుతమైన విషయం ఆయన దగ్గర ఉన్నది. ఆహాహా ఘటన సమర్థుడు, చిన్న చీమలోనే దానికి ఒక గుండె, దానికి ఒక మూత్రపిండం ఏర్పాటు చేసిన వాడు, ఎంత గొప్పవాడయ్యా ఆయనది అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఆహాహా అని పరవశించిపోతాడు. అప్పుడు నారదు చూస్తాడు, ఎందుకు చెప్పాడా విష్ణుమూర్తి అర్థం అవుతుంది. అప్పుడు నాకెప్పుడు మోక్షం వస్తుందన్నారని ఏడుస్తూ అడుగుతాడు. అడిగితే, నాయన నీకు ఈ జన్మలో తరించిపోతావు, నీకు సందేహం లేదని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ విధంగా ఘటన సమర్థుడు పరమాత్మ కాబట్టి ఆయన ఈశ్వరత్వం గురించి చెప్తున్నాడు. పశ్య అర్జున, చూడు నా యొక్క ఈశ్వరత్వం. ఎటువంటిది నా ఈశ్వరత్వం? నాది ఉపాయంతో కూడుకున్నది, నేను ఘటన సమర్థుడిని, ఏమైనా చేయగలను, అటువంటి వాడిని నేను. కాబట్టి నేను సృష్టి చేయగలను, మళ్ళీ సృష్టించిన జీవులందరినీ కూడా పోషించగలను, కానీ వాటిలో నేను లేనంటే అర్థం వాటి అన్నింటికీ అతీతంగా ఉన్నాడు. అటువంటి పరిస్థితి అయింది. అది ఎలా ఉన్నావయ్యా అని అడుగుతామని వెంటనే తర్వాత శ్లోకంలో ఆయన ఎగ్జాంపుల్ చెప్పేశాడు. ఈ శ్లోకానికి మనం ఎగ్జాంపుల్స్ ఎత్తుక్కోకుండా ఆయన ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నారు. 6వ శ్లోకం. యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాం తథా సర్వాణి భూతాని మత్స్థానిత్యుపధారయాం.
ఓ అర్జున, అది ఎలా అని నీకు సందేహం వస్తుంది కదా. నువ్వు అంటావు కదా, ఇదేంటి సృష్టి చేసేది నువ్వే, పోషించేది నువ్వే, అన్ని నువ్వే అంటావు. నా ఈశ్వరత్వాన్ని చూడమంటావు, నా మహిమను చూడమంటావు. మరి చూడాలంటే ఏందో నేను జీవులు నా ఎందు లేనంటావు, నేనే అంతటా వ్యాపించున్నానంటావు, నేనే అవ్యక్తంగా ఉన్నానంటావు. ఎలా ఇది ఎలా అంటావు కదా. అందుకని నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను నీకు? యథా ఆకాశ స్థితో, ఆకాశంలో ఏ విధంగా అయితే మహాన్ వాయువు, ఆ గొప్పదైన పంచభూతాల్లో ఒకటి ఆ వాయువు వచ్చేసి, వాయువు అంటే గాలి, సర్వత్రగో నిత్యం, ఏ విధంగా అయితే ఆ వాయువు ఆకాశం అంతా ఉన్నదో ఆ విధంగానే నేను తథా సర్వాణి భూతాని, ఆ విధంగా నేను కూడా ఉన్నానయ్యా అన్ని భూతరాశిలో. మత్స్థాని ఉచ్చుపధారయ. కాబట్టి ఈ విషయం నువ్వు తెలుసుకో. నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆకాశంలో గాలి ఎలా ఉంది, నేను అలా ఉన్నాను అని చెప్పేశాడు. అంటే మనమే అర్థం చేసుకోవాలి. మరి ఆకాశ తత్వం ఏంది, వాయుతత్వం అంటే ఏంది తెలుసుకుంటే గానీ మనకు పరమాత్మ అర్థం కాదు. అట్లా కూడా అర్థమవుతాడా? ఆయన మాయాస్వరూపుడు, ఆయన ఎలా అర్థమవుతాడు? ఆయన ఇంకా చెప్పాలి మనకి, ఎంతో చెప్తే కానీ అర్థం కాదు. కాబట్టి ఆకాశానికి ఏంది అర్థం? ఆకాశం అంటే ఏంది? అన్నిటికీ అవకాశం ఇచ్చేది ఆకాశం. సమస్త విశ్వం ఆకాశంలోనే ఉంది. కానీ ఆకాశానికి రూపం ఉందా? నామం చెప్పు మనం పెట్టుకుంటున్నాం, అది వెలుగు. అన్నిటికీ అవకాశం ఇచ్చే వెలుగు స్వరూపం అంతే. కానీ దానికి నామరూపాలు లేవు, రూపం లేదు. దాన్ని చూడలేవు, పట్టుకోలేవు, తాకలేవు, అనుభవించలేవు. కానీ అన్నింటికీ అవకాశం ఇస్తోంది. అన్ని సమస్త గ్రహాలు అన్ని అక్కడే ఉన్నాయి, విశ్వంలోనే ఉన్నాయి, ఆకాశంలోనే ఉన్నాయి. ఆకాశంలో ఉండే వాయువుకి ఏ విధంగా లక్షణం ఉందో అలాంటి లక్షణం ఉండేదే వాయువు కూడా. వాయువు కూడా మన కంటికి కనిపించదు. కంటికి కనిపించక ఉండేది ఆకాశం, అలాగే వాయువు కూడా కనిపించదు. ఆకాశంలోంచి పుట్టిందే వాయువు. మనకి ఎలా వచ్చాయి పంచభూతాలు? పరమాత్మలోంచి ఆకాశం వస్తే, ఆకాశంలోంచి వాయువు వస్తే, వాయువులోంచి అగ్ని వస్తే, అగ్నిలోంచి నీరు వస్తే, నీరులోంచి భూమి వస్తే, ఈ విధంగా పంచభూతాలు వచ్చాయి. కాబట్టి ఈ విధంగా ఆకాశంలోంచి వాయువు పుట్టింది. ఒక దాంట్లో చోటు వచ్చిందంటే అర్థమైంది, వాయువు కన్నా ఆకాశం పెద్దది అని అర్థం. అంటే వాడు ఆకాశం కన్నా పెద్దగా ఉంటాడు భగవంతుడు అని అర్థం. ఆకాశమే చాలా సూక్ష్మంగా ఉంది, అంటే మన చేతికి అందడంలా, కంటికి కనిపించడం లేదు, అటువంటి తాకలేము, అనుభవించలేము. అటువంటి పరిస్థితుల్లో ఆకాశం ఉంది. అంటే దానికన్నా సూక్ష్మమైన వాడు, అదే గుహ్యం. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు పరమాత్మ. మనం చూసుకోవాలి. ఇప్పుడు వాయువుని తీసుకెళ్లి జగత్ ప్లేస్ లో పెట్టి, ఆకాశాన్ని తీసుకెళ్లి పరమాత్మ ప్లేస్ లో పెడితే మనకి పరమాత్మ కొద్దిగా అర్థం అవుతారు, ఎక్కువ అర్థం కాదు. ఏమర్థమవుతారు? వాయువుని ఎలా తెలుసుకుంటాం? మన స్పర్శ ద్వారా తెలుసుకుంటాం. బాగా గాలి వీస్తే అబ్బా భలే గాలి వీస్తోంది అని అనుకుంటాం. అంటే ఆకాశానికి అది కూడా లేదు, నువ్వు ఆ విధంగా కూడా కనుక్కోలేవు. అంటే వాయువులో వచ్చే మార్పు ఆకాశానికి లేదు. ఆకాశానికే మార్పు లేదంటే ఇంక పరమాత్మకి అస్సలు లేదు, ఏ వికారాలు లేవు. అందుకనే జీవులు నాలో లేరని చెప్పాడు. ముందు చెప్పిన స్టేట్మెంట్ అందుకు చెప్పాడు, జీవులకు ఉండే వికారాలు నాకు లేవు. అది అర్థం, అది చెప్తున్నాడు అక్కడ. దానికన్నా అతీతంగా ఉన్నాను, ఆకాశానికన్నా అతీతంగా ఉన్నాడు. ఈ పంచభూతాలకు కూడా చైతన్యం ఇచ్చిన వాడు ఎవరు? పరమాత్మ. అంటే దానికన్నా ఉన్నతంగా ఉన్నవాడు ఇస్తాడు, లేకపోతే ఎలా ఇస్తాడు? ఇవ్వలేడు కదా. కాబట్టి ఆకాశానికన్నా నేను ఇంకా పెద్ద. వాయువుకి చలనం ఉంది, మార్పు ఉంది. మళ్ళీ వాయువు వీస్తున్నా ఆకాశానికి అంటుకోవడం లేదు. ఆకాశంలో మబ్బులు వస్తాయి, వర్షం వస్తుంది, గాలి వీస్తుంది, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి, అన్ని ఆకాశంలో వస్తాయి. కానీ ఏ వేటికి దానికి తగలడం లేదు, టచ్ కావడం లేదు. ఆకాశం టచ్ కావు, ఆకాశానికి ఏమీ కాదు. ఆకాశం తడవదు, కాల్చబడదు, ఏమీ కాదు. అంతకన్నా గొప్పవాడు పరమాత్మ. కాబట్టి ఇంకా గొప్పవాడు, దానికన్నా గొప్పవాడు. అందుకే చెప్తున్నాడు, ఆకాశంలో వాయువు ఎలా ఉందో అలాగే జీవరాశి నాలో ఉన్నాయి. జీవరాశి అన్నిటికీ ఆధారమే ఆకాశం. ఆకాశం అన్నిటికీ ఆధారంగా ఉంది. కానీ ఆకాశానికి కూడా ఆకాశమే నీకు అందుబాటులో లేదు. నేను అంతకన్నా సూక్ష్మమైన వాడిని, మార్పులు లేని వాడిని, అటువంటి వాడిని. ఆయన అంతటా వ్యాపించి ఉన్నా నాలో ప్రపంచంలో వచ్చే మార్పులేవి నన్ను టచ్ చేయవు, విశ్వంలో వచ్చే మార్పులేవి నన్ను టచ్ కూడా చేయలేదు అసలు.
ఇంకా ఆకాశం ఎలా ఉంది? అన్నిటికీ అవకాశం ఇచ్చేంత పరిపూర్ణంగా ఉంది. పరమాత్మ నేను పరిపూర్ణుణ్ణి. అది ఏం చెప్తున్నాడు? నేను నిర్వికారుణ్ణి, ఆకారం లేదు, మళ్ళీ చలనం లేదు. ఆకాశం ఎలా ఉందో అలాగే నేను ఉంటాను. నాకు అగమ్య గోచరం వ్యాపించి ఉందో అలాగే వ్యాపన శక్తి నాకు ఉంది. కాబట్టి నేను ఆకాశానికన్నా కూడా ఇంకా ఎక్కువ. ఆకాశమే నాలోంచి వచ్చింది. అంతే కదా. ఇప్పుడు నేను కూర్చో ఉన్నానంటే నాకు సరిపోయేంత సీట్ ఉంది ఇక్కడ. అంటే ఈ సీటు పట్టేంత గది ఇక్కడ ఉంది. ఈ గది అంతా ఎక్కడ పడుతోంది? భూమిలో. భూమి ఎంత పెద్దది? భూమి కన్నా పెద్దది ఆకాశం. ఈ భూమిపై ఆకాశంలో కూర్చోంది. దానికన్నా పెద్దది ఆకాశం. మరి ఆకాశం పరమాత్మ నుంచి వచ్చింది అంటే ఆయన ఇంకెంత పెద్దవాడు? అంతటా వ్యాపించిన వాడు. ఆకాశంలో కూడా వ్యాపించే ఉన్నాడు పరమాత్మ. వ్యాపించని ప్రదేశం లేదు కదా. అంటే అంతకన్నా పెద్దవాడు. కాబట్టి నన్ను ఊహించుకోవడానికి కూడా లేదు. ఆకారం లేదు, మార్పులు లేవు, సంపూర్ణంగా ఉన్నాను, వ్యాపించి ఉన్నాను. ఇన్ని లక్షణాలు ఉన్నాయి నాకు అని మనకు ఆకాశ తత్వాన్ని చూపిస్తూ తన తత్వాన్ని చూపిస్తున్నాడు పరమాత్మ. అంటే మనకు అందుబాటులో ఉండే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అందుకని ముందు దానికి ఎగ్జాంపుల్ ఈ శ్లోకం అయిపోయింది. ముందు దానిలో ఏం చెప్పాడు? అన్ని జీవరాశితో నాకు సంబంధం లేదు, నాలో నేనే పుట్టిస్తున్నా, నేనే చేస్తున్నాను. ఇప్పుడు ఆకాశంలోనే అన్ని గ్రహాలు అన్నీ ఉన్నాయి, అన్నిటికీ శక్తి ఇస్తుంది ఆకాశమే. కానీ ఆకాశానికి ఏమైనా అంటుతున్నా అదేమో సంబంధం ఉందా? ఏమీ సంబంధం లేదు. ఏ జీవరాశితో సంబంధం లేదు. అలాంటి వాడిని నేను అనే విషయాన్ని మనకి చూపిస్తున్నారు పరమాత్మ ఇంత గొప్పగా. ముందు శ్లోకం తనే చెప్పి దానికి ఎగ్జాంపుల్గా ఆయన చెప్పేశాడు ఇంత సులభంగా. కాబట్టి దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? పరమాత్మ సమస్త జీవరాశి మీద ఆయన ఆధారపడి లేడు, అన్నీ ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. అన్నింటికీ అతీతంగా ఉన్నాడు. ఆయన వల్ల అన్నీ వస్తున్నాయి, కానీ ఆయనకు అన్నిటికీ అతీతంగా ఉన్నాడు అనే విషయాన్ని ఈ 2 శ్లోకాల ద్వారా చెప్తున్నారు. ఎగ్జాంపుల్ కూడా ఆయన చెప్పేశారు. ఆకాశాన్ని తీసుకుని ఆకాశం నుంచి వాయువు వచ్చింది కదా, ఆ వాయువే ఆకాశంలో అంతటా వ్యాపించి ఉన్నా కూడా ఆ వాయువు కన్నా పెద్దది ఆకాశం. అంతటా వ్యాపించినట్టు కనిపిస్తోంది, కానీ దానికన్నా పెద్దది ఆకాశం. దాంట్లోనే అంతా వ్యాపించి ఉంది విశ్వం. కాబట్టి ఆ విశ్వానికన్నా నేను ఎక్కువ, అంతకన్నా ఎక్కువ. దాన్ని కూడా సృష్టించిన వాడు నేనే. కాబట్టి విశ్వంలో ఉన్న దేనితో కూడా అన్ని జీవరాశి నేనే సృష్టించాను, నేనే పోషిస్తున్నాను, అన్ని నేనే చేస్తున్నాను, కానీ వాటి అన్నిటికీ అతీతంగా ఉన్నాను అనే విషయాన్ని మనకి ఈ 2 శ్లోకాల ద్వారా పరమాత్మ పరిచయం చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక్కొక్క మెట్టు తీసుకెళ్తారు, ఒక్కొక్క పాయింట్ తీసుకెళ్తారు. మనం ఇందులో వెళ్లే ముందు కొంచెం విషయం తెలుసుకొని వెళ్దాం. ఒక కుటుంబంలో ఒక అమ్మాయి ఉద్యోగానికి పోతోంది. ఎవరో సాయంత్రం వస్తూ ఉంది ఇంటికి. వస్తూ ఉంటే ఆ అమ్మాయి వెంట రౌడీలు పడ్డారు. ఆ అమ్మాయి పరిగెత్తింది. వాళ్ళ ఇంటి దాకా పరిగెత్తేసింది, అలిసిపోయింది. కరెక్ట్గా తలుపు కొట్టే సమయానికి ఆ అమ్మాయికి గస వల్ల మాట రావడం లేదు, తలుపు కొట్టడానికి శక్తి లేదు, కనీసం కాలింగ్ బెల్ కొట్టే అంత శక్తి కూడా లేదు. నాన్న లోపల అంటోంది, పైకి నాన్న అమ్మ అనే మాట బయటికి రావడం లేదు. బయట నిలబడిపోయింది, అరుస్తోంది, అమ్మ నాన్న అని లోపల అరుస్తోంది, కానీ బయటికి వినిపించడం లేదు. అలా కేకలు పెడుతోంది, లోపల కేకలు పడుతోంది, బయటికి రావడం లేదు ఆ గస వల్ల. అప్పుడు వెంటనే ఆ అమ్మవారి భక్తురాలు, అమ్మవారు గుర్తొచ్చేసారు. వెంటనే శ్రీమాత శ్రీ మహారాజ్ఞ స్తోత్రం చేసేసింది మనసులో. వెంటనే తలుపులు తెరుచుకోవడం, ఇంట్లో నుంచి తల్లిదండ్రి రావడం, ఆ రౌడీలు పారిపోవడం జరిగిపోయింది. ఒక పిల్లవాడు, అతడు అడవిలో పోతున్నాడు. అతని వెంట సింహం వెంటబడింది. పరిగెత్తాడు. అది అంతకన్నా స్పీడ్గా పరిగెత్తింది. దాన్ని తప్పించుకోవడానికి కోసంగా పరిగెత్తి అతడు రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, అయితే కాళ్ళు రక్తం కారిపోతోంది, ఓపిక లేదు, శక్తి లేదు. పరిగిస్తున్నాడు. పెద్దగా ఇంకా దగ్గరికి వచ్చేసింది ఆ సింహం. పెద్దగా అరిచేశాడు. అరిచి అది వస్తుంటే భయపడిపోయి కేకలు పెట్టేశాడు. అంతే కళ్ళు తెరిచాడు. ఎక్కడున్నాడు ఆ పిల్లవాడు? మంచం మీద నిద్రపోతూ లేచాడు, కేకలు పెట్టుకుంటూ లేచాడు.
ఆ అమ్మాయి కూడా కేకలు అమ్మవారి స్తోత్రం చేస్తూ లేచి, అప్పుడు తల్లి తండ్రి వచ్చి అక్క తమ్ముడిని ఏమైంది అని తండ్రి పోయి అమ్మాయిని పట్టుకున్నాడు, తల్లి పోయి అబ్బాయిని పట్టుకుంది. తండ్రి అమ్మాయిని అడిగాడు, ఏమైందమ్మా, ఎందుకు అట్లా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నావు కళలో నిద్రలో అని చెప్పి అడిగాడు. ఆ అమ్మాయి ఇంకా ఆ షాక్లోంచి తేరుకోలేదు. ఆయనకి ఏం చెప్పాలి, నాన్న రౌడీలు నాన్న అమ్మవారు వచ్చిందానా, రక్షించిందానా, తలుపు తీసిందానా అని చెప్తూనే ఉంది. ఆ పిల్లవాడు కూడా వాళ్ళ అమ్మతో ఏమైందని అంటే, అమ్మా సింహం అమ్మా వచ్చిందమ్మా, నా మీద పడిందమ్మా, కరుస్తోందమ్మా, వచ్చేస్తోందమ్మా అని ఇంకా అబ్బాయి షాక్లోంచి రాలేదు. వాళ్ళు నీళ్లు తెచ్చుకొచ్చి తాపిచ్చి వాళ్ళ నీళ్లు చల్లి కొంచెం మొహం తుడిచి వాళ్ళు సేద తీర్చి కూర్చోబెట్టి, అమ్మ నాన్న దగ్గర కూర్చొని ఏం భయం లేదు మేము ఉన్నాము అని చెప్పిన తర్వాత ఇద్దరు కొంచెం సర్దుకున్నారు. కొంచెం ఈ లోపలికి వచ్చారు. ఓ మేము ఇద్దరం కలగన్నామా అని తెలుసుకున్నారు ఇద్దరు. అంతే, ఇద్దరికి ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో ఆయన కొంచెం గంట అయిన తర్వాత వాళ్ళిద్దరూ పక్కపక్కనే కూర్చొని వాళ్ళ ముందే ఆ పిల్లవాడైతే కాళ్ళు ఒళ్ళు అంతా చూసుకున్నాడు. ఆ అమ్మాయి అయితే రౌడీలు వచ్చింది అదంతా గుర్తొచ్చి చాలా టెన్షన్ పడింది, మళ్ళీ మామూలైంది. తర్వాత ఇద్దరు ఒక గంట అయిన తర్వాత ఇద్దరు కూర్చొని చర్చించుకున్నారు. అక్క తమ్ముడు కూర్చొని బాగా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత వాడు స్థిమిత పడిన తర్వాత పెద్దగా నవ్వుకుంటూ కూర్చున్నారు. ఆ తమ్ముడేమో నిజంగా సింహం వచ్చినట్టుగా ఫీల్ అయిపోయాను అని పెద్దగా నవ్వాడు. అక్క కూడా అసలు ఏంది అట్లాంటి కళ వచ్చింది, ఆ రౌడీలు ఎవరో వెంటబడ్డట్టు, నాకు మాటలు రాలేకపోతున్నట్టు, అమ్మవారిని పిలిచినట్టు, అమ్మవారి తలుపు తీసినట్టు ఏం కథ వచ్చింది అని ఆ అమ్మాయి కూడా చెప్పి పెద్దగా ఇద్దరు పక్క నవ్వుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. అబ్బా హడలు కొట్టేశారు ఇద్దరు. ఒకరేమో స్తోత్రం చేస్తే ఇంకోరేమో కేకలు పెడితే మాకు భయం పుట్టింది ఇద్దరికి ఏమైందని అని తల్లి తండ్రి వచ్చి ఫోన్లే జరిగిపోయిందని ఆ పిల్లవాడిని మాత్రం వెంటనే శివుడికి నమస్కారం పెట్టించారు, శివుడి దగ్గర దీపం పెట్టించారు, కొంచెం స్థిమితపడ్డారు. కాబట్టి ఇట్లాంటిదే మన యొక్క అజ్ఞానం కూడా. ప్రపంచ విషయాల్లో మనం కూడా ఎట్లయితే మేలుకున్న తర్వాత ఎట్లా ఆనందపడతామో మనం జ్ఞానం తెచ్చుకుంటే అంత రిలీఫ్గా పొందే ఆనందం పొందుతాం. అంటే ఇక్కడే ఇప్పుడే జీవన్ముక్తులు కావాలంటే మనము ఒక కళ లాంటిది మన జీవితం. ఈ జీవితాన్ని అనేక ఒడిదుడుకులతో ఎన్నో కష్టాలతో ఉంటుంది, కానీ అది పూర్వజన్మ యొక్క పాప ఫలితాలుగా పుణ్య ఫలితాలుగా అన్ని అనుభవిస్తూ ఉంటాం. అది ఒక కళగా భావించి జీవించి, అందుకని మనకు మొట్టమొదటి 2వ అధ్యాయంలోనే ఉత్తిష్ట మేల్కో అని పరమాత్మ చెప్పేశారు. జ్ఞానంతో ఎప్పుడైతే మేల్కుంటామో అప్పుడు ఆనందం వస్తుంది. కాబట్టి జ్ఞానులంతా కూడా ఆనందిస్తారు. పరమాత్మ తత్వం వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏ విధంగా అయితే ఆకాశాన్ని గురించి వాయువు గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటుంటే మనం ఇప్పుడు తెలుస్తున్నట్టు కాకుండా జ్ఞానులు ఈ విషయాన్ని ముందే తెలుసుకుంటారు. వాళ్ళ శాస్త్రముల ద్వారా గురువుల ద్వారా చెప్పింది పూర్తిగా విని అర్థం చేసుకొని విశ్వమంతా వ్యాపించి ఉన్నది ఒక్కటే, జగత్తంతా జగదీశ్వరుడే ఉన్నాడు, జీవేశ్వరుడే కూర్చో ఉన్నాడు అనే విషయం వాళ్లకు స్పష్టంగా అనుభవంలోకి వచ్చేస్తుంది. ఆ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు మాత్రం ఆనందంలో మునిగిపోతారు. అదే బ్రహ్మానందం, అదే పరబ్రహ్మ తత్వం. ఆ తత్వం అనుభవంలో రావడం కోసంగా జ్ఞానం అవసరం. ఈ జ్ఞానం తెలియాలంటే అసలు ఆ పరమాత్మ ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన పరిస్థితి ఏంది అంత తెలుసుకుంటేనే కదా. కాబట్టి భగవంతుడి యొక్క జ్ఞానం చెప్పేదే భగవద్గీత. ఇక్కడి నుంచి మనకు క్షుణ్ణంగా చెప్తారు. అందుకని మొదటి శ్లోకంలో చెప్పిన భావం నుంచి ఏ భావాన్ని మనం మర్చిపోకూడదు. ప్రతి పాయింట్ గుర్తు పెట్టుకుంటేనే ఈ శ్లోకాలు అర్థం అవుతాయి. ఈ శ్లోకాల నుండి అంతరార్థం అర్థం అవుతుంది ఏం చెప్తున్నారనే విషయం. మొదటి శ్లోకంలో 2వ శ్లోకంలో చెప్పిన 8 లక్షణాలంతా కూడా వివరిస్తూ పోతారు. ఇప్పుడు ఆకాశం శాశ్వతత్వాన్ని గురించి, ధర్మం గురించి ఏ విధంగా అయితే 2వ శ్లోకంలో చెప్పారో అవన్నిటినీ ఈ చాప్టర్స్ లో మొత్తం వివరించుకుంటూ పోతారు పరమాత్మ. కాబట్టి పరమాత్మ యొక్క ఈశ్వరత్వం, ఆయన ఈశ్వరత్వం ఎలా ఉంటుంది, శాసనం, ఆయన శాసనం ఎలా ఉంటుంది, విశ్వాన్ని ఎలా శాసిస్తున్నాడు, ఏ విధంగా నడుపుతున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా ఈ యొక్క అధ్యాయం మొత్తం మనకు తెలియజేస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి జ్ఞానాన్ని మనం సక్రమంగా అర్థం చేసుకుంటే మనం ఎలాగైతే నిద్రపోతున్న కలగన్న వాళ్ళు లేచి ఏ విధంగా మళ్ళీ ఆనందపడతాడో అంత ఆనందం ఇక్కడే ఇప్పుడే అనుభవించవచ్చు ఈ జ్ఞానం వస్తే. కానీ ఈ జ్ఞానం రావడానికి చాలా సమయం పట్టొచ్చు, కానీ జ్ఞానం రావడం చాలా సులభం కూడా అవుతుంది ఒక్కోసారి.
ఎందుకంటే అర్థం చేసుకున్న వెంటనే మనం భగవంతుడితో తెలుసుకుని భగవత్ తత్వం అర్థం చేసుకుంటే వెంటనే మనం దాంట్లోకి లీనమయ్యడానికి అవకాశం ఉంది. అంతటి అవకాశం కూడా ఉంది. దానికి మూలం భక్తి. అందుకనే మనకు ముందంతా భక్తి గురించే, ఆ ఉపాసన గురించే ముందంతా చెప్పి ఇప్పుడు పరమాత్మ మన చిటికిన వేల పట్టుకొని తీసుకెళ్తున్నారు. నా తత్వం చూస్తూ రండి అని చెప్పేసి. అందుకనే ఈ చెప్పేసాడు యోగమైశ్వర్యం అని చెప్పింది అక్కడ. అదే నా ఈశ్వరత్వాన్ని చూడండి, నా ఈశ్వరత్వంలో ఏ యుక్తి ఉపయోగిస్తున్నాను, ఏ ఘటన సమర్థుడిగా ఉన్నాను అనేది ప్రతిక్షణం మనకు చూపిస్తారు. దాన్ని మనం అందుకుంటే ఇక్కడే ఇప్పుడే మనం ఆ జ్ఞానం తెచ్చుకుంటే అనుభూతి చెందవచ్చు. అంత గొప్పగా రచించారు ఈ భగవద్గీతను, అంత బాగా చెప్పారు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఆయన అంతటా వ్యాపించిన వాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే అంతటా వ్యాపించిన వాడికి అంతటా పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. ఆ జ్ఞానం రావడానికే ప్రయత్నం. ఇప్పుడు మన దేశంలో ఎంతో మంది ఋషులు ఈ జ్ఞానం సంపాదించారు. ఒక ఋషి ఆయన ఈ తత్వాన్ని అనుభవంలోకి వచ్చేసింది. ఆయనకి విశ్వమంతా పరమాత్మనే చూస్తున్నాడు. ఆయన ఒకరోజు ఉన్నాడు. అనుకొని తన కాళ్ళు తీసుకెళ్లి శివలింగం మీద పెట్టినాడు. ఇంకొక ఋషి ఆ దారిలో చూస్తూ ఏంది పనికి మాలిన వాడు భగవంతుడి మీద కాళ్ళు పెట్టినాడు అని చెప్పేసి ఆయన దగ్గరకు వచ్చేసి ఏందయ్యా శివలింగం మీద కాళ్ళు పెట్టినావు అంటాడు. అలాగా, అయితే నా కాళ్ళు నేను జరపలేకుండా ఉన్నాను, పక్కకు పెట్టండి అని చెప్తాడు. ఆయన వెంటనే తీసి ఆ కాళ్ళు ఇంకో తర పెడితే అక్కడ మళ్ళీ శివలింగం పరిశేషం అవుతుంది. ఆయన ఎక్కడ ఎటుపక్క కాళ్ళు తిప్పినా అటు పక్కంతా ఆ యొక్క శివుడే కనిపిస్తాడు. అంటే అతను అనుభూతి చెందింది కాక ఆ వచ్చిన ఋషికి కూడా అనుభూతి చెందించాడు. అంటే ఆ ఋషి కూడా పంచ ఉపాసకుడే కాబట్టి ఆ దృశ్యం అతను కూడా చూడగలిగాడు. అందుకనే ఎక్కడ పెట్టినారన్నా అంతటా శివలింగాలే ఉన్నాయి. ఎందువల్ల అంతటా పరమాత్మ తప్ప ఇంకేం లేదు విశ్వంలో, జగత్తులో. జగదీశ్వరుడు ఒక్కడే ఉన్నాడు. కానీ ఈ విషయం అనుభవంలో రావడం చాలా కష్టం. అందుకనే నేను వ్యాపించి ఉన్నాను, అవ్యక్తంగా ఉన్నాను అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు ఈ యొక్క అధ్యాయంలో. ముందే మనకి 2వ అధ్యాయం చెప్పేసినవి ఇవన్నీ. నాలో ఏ వికారాలు లేవు, నాలో మార్పులు లేవు, జీవుల్లో ఉండే మార్పులన్నీ నాకు లేవు, జీవులందరూ నా మీద ఆధారపడ్డారు కానీ నేను వాటి మీద ఆధారపడలేదు అనే విషయాన్ని మనకు స్పష్టం చేస్తున్నారు పరమాత్మ. కాబట్టి ఆ జగదీశ్వరుని ఎలా చూడాలనే విషయాన్ని మనకు పరిచయం చేస్తున్నారు పరమాత్మ. ఈ విధంగా ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయమైన రాజ విద్య రాజగుహ్య యోగం అనే దాంట్లో ఈరోజు మనం 5-6 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.